అసమర్థ పాలన, విజన్ లేని విధానాలతో ఇప్పటికే అనేక చెత్త రికార్డులు మూటగట్టుకుంది రేవంత్ సర్కార్. తాజాగా అప్పులు చేయడంలో తమకు ఎవరూ సాటి రారని నిరూపించింది. ఆర్బీఐ నుంచి తాజాగా బాండ్ల వేలం ద్వారా 3,000 కోట్ల అప్పులు తీసుకోవాలని నిర్ణయించింది. దీంతో గత 15 నెలల్లో కాంగ్రెస్ సర్కార్ అధికారికంగా చేసిన అప్పులు 1,50,000 కోట్లు దాటాయి. అంటే మొత్తం 460 రోజుల పరిపాలనలో రేవంత్ ప్రభుత్వం అక్షరాల 1,52,918 కోట్ల అప్పు చేసింది. నెలకు రాష్ట్ర ప్రజలపై 10,000 కోట్లకు పైగా భారం మోపుతుంది. రేవంత్ సర్కార్ చేస్తున్న అప్పులు తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ముప్పుగా మారుతున్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బిఎం పరిధి ప్రకారం 49,225 కోట్ల అప్పులు మాత్రమే చేయాలి. కానీ ఇప్పటి వరకు 3 త్రైమాసికాల్లోనే రేవంత్ సర్కార్ పరిధి దాటేసింది. అయినప్పటికీ కేంద్రంలోని మోదీ సర్కార్ మందలించడం లేదు. ఎఫ్ఆర్బిఎం పరిమితిని మించి అప్పులు చేసేందుకు రేవంత్ ప్రభుత్వానికి సహకరిస్తోంది. ఈ సహకారం వెనుక ఉమ్మడి కుతంత్రం దాగుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. 10 ఏళ్లుగా ఆత్మగౌరవంతో దేదీప్యమానంగా వెలుగొందిన తెలంగాణ రాష్ట్రాన్ని దివాళా తీయించేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు చేస్తున్నట్టు సందేహం కలుగుతోంది.